హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా నేను ఎలిజా హైదరాబాద్లో లింగంపల్లిలో ఒక చిన్న ఫంక్షన్ ఉందనేది వెళ్తున్నాం. సో ఆ ఫంక్షన్ ఎవరిదంటే మా మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ది మ్యారేజ్ ఫంక్షన్. సో పెద్ద లిస్ట్ అది. సో ఆ ఫంక్షన్ మేము ఎలా వెళ్ళాం, సో ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసాం, సో మాకు ఎంత పడింది, లైక్ ఫేర్ ఎంత, లైక్ టైమింగ్ ఎంత, సో ఏ రూట్తో వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ వీడియో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మ్యాక్స్ హైదరాబాద్లో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ట్రావెల్ చేయాలంటే మెట్రో బెటర్. ఎంఎన్టీసీ ఉంటుంది కానీ బట్ ఎంఎన్టీసీ బాగా లేట్ ఉంటుంది. మెట్రోకి ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ బైక్ కానీ ఆటో కానీ ట్రాఫిక్ జామ్లో చాలా ఇరుక్కుపోతాం. సో మొత్తానికి అయితే నియర్ బై మెట్రో వచ్చేసి హబ్సిగూడ మెట్రో. సో ఇక్కడ నుంచి అయితే వయా రైదూరుకి వెళ్ళే మెట్రో సైడ్ అయితే మెట్రో ఎక్కేస్తున్నాం మేము. సో ఇక్కడ హబ్సిగూడలో మనం మెట్రో ఎక్కిన తర్వాత మియాపూర్ వెళ్ళాలంటే వీ హ్యావ్ టు చేంజ్ అమీర్పేట రీచ్ అయ్యాక అమీర్పేటలో మెట్రో చేంజ్ అవ్వాలి. సో అక్కడ డైరెక్ట్ అమీర్పేట్కి ట్రైన్ ఉంది, బట్ అక్కడ నుంచి వేరే వెళ్ళాలంటే హ్యావ్ టు చేంజ్. సో చెప్పాక ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఇక్కడ లింగంపల్లిలో. సో అంత దూరం వెళ్ళాలంటే ఇప్పుడు రైట్ నౌ ఎంఎంటీఎస్ ఉంటాయి కానీ అవి చాలా లేట్ ఉంటాయి. సో మెట్రో ఎక్కి వి గో టు మియాపూర్. అక్కడి నుంచి వెహికల్ బుక్ చేసుకుని మళ్ళీ గటు లింగంపల్లి. సో బైక్ మీద స్కూటీ మీద వెళ్దామంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇట్ టేక్ అరౌండ్ 1.5 hours పడుతుంది. సో దాని బదులు ఇలా మెట్రోకి వచ్చి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ఈ ప్లాన్ ఫర్ మెట్రో. మేమైతే అరౌండ్ 12:30కి మెట్రో ఎక్కేసాం. పర్ పర్సన్ వచ్చేసి 55 రూపీస్ ఫ్రమ్ హబ్సిగూడ టు మియాపూర్ వయా అమీర్పేట్. సో మనకైతే లింగంపల్లి డైరెక్ట్గా మెట్రో అవైలబిలిటీ లేదు. సో మనం మియాపూర్లో దిగేసి అక్కడి నుంచి ఏదైనా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం మన లొకేషన్కి వెళ్ళొచ్చు. నా లెఫ్ట్ సైడ్ మీకు చూపిద్దాం అనుకున్నా ఇది వచ్చి సికింద్రాబాద్ ఈస్ట్. సో ఇక్కడైతే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్లియర్గా కనిపించవచ్చు. బట్ డ్యూ టు మన మెట్రో ట్రావెల్ చేసే మెట్రోకి మొత్తం విండో సైడ్ మొత్తం లైక్ ఏంటిది అడ్వర్టైజ్మెంట్ వేసరికి అంత క్లియర్గా కనిపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎర్లీ మార్నింగ్ మీరు ట్రావెల్ చేయాలంటే మెట్రోలో ఉప్పల్ సైడ్ నుంచి రాయదుర్గ్ వెళ్ళే మెట్రో మాకు చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే మాదాపూర్ హైటెక్ సిటీలో ఎవరైతే జాబ్ చేస్తారో ఎంప్లాయీస్ ఉంటారో అండి మ్యాక్సిమం ఈ ట్రైన్ ఉపయోగిస్తారు. సో అందుకే చాలా క్రౌడెడ్ ఉంటుంది. సో మనకి కూర్చొని సీటింగ్ ప్లేస్ దొరకదు. అండ్ వి రీచ్ టు అమీర్పేట్ జంక్షన్. సో ఇక్కడ మనం ట్రైన్ చేంజ్ అవ్వాలి. సో ఇది వచ్చి మనం ట్రావెల్ చేసింది అయితే బ్లూ లైన్. సో ఇది నాగోల్ టు రాయదుర్గ్. సో మధ్యలో చాలా స్టాప్స్ ఉంటాయి. అలాగే మనం ఇక్కడ అమీర్పేట్లో ట్రైన్ దిగేసి మళ్ళీ ఒక ఫ్లోర్ ఎక్కేసి అక్కడ మనకి ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది వచ్చి రెడ్ లైన్. సో ఈ రెడ్ లైన్ వచ్చేసి ఎల్బీ నగర్ టు మియాపూర్. సో మనం ఈ మెట్రో ఎక్కితే మనకు మియాపూర్ రీచ్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎల్బీ నగర్ నుంచి వచ్చే ఈ మెట్రో కూడా ఫుల్ రష్ ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది పబ్లిక్. సో మ్యాక్సిమం చాలామంది కేపీహెచ్పి కూకట్పల్లి ఇంటికి వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ హాస్టల్స్ ఉండే వాళ్ళు మాత్రం ఈట్ సైడ్ వెళ్ళే మెట్రోని ఎక్కువ యూజ్ చేస్తారు. సో గైస్ అలాగే మనం చెప్పా కదా ఎలా ఒక ట్రైన్ క్రౌడ్ చూడొచ్చు, చాలా క్రౌడ్ ఉంది. సో ఎల్బీ నగర్ నుంచి చాలామంది ట్రావెల్ చేస్తారు. ఎల్బీ నగర్ దిల్షుక్ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఈ ట్రైన్ ఎక్కుతారు మెట్రో. అండ్ ఫుల్ రష్. చూడొచ్చు ఇది మైత్రి 1 అమీర్పేట్. సో ఇక్కడ మనం ట్రైన్ చేంజ్ అయిన తర్వాత విల్ గో ఇలా చాలా వస్తాయి కూకట్పల్లి కేపీహెచ్పి. అలాగే దారిలో చాలా మెట్రోస్ ఉంటాయి. బాలానగర్ భరత్ నగర్ జేఎన్2. దీని మీదుగా విల్ రీచ్ టు మియాపూర్. సో మీలో ఎంతమంది కూకట్పల్లి కానీ కేపీహెచ్పిలో ఉన్నారు విషయంలో కామెంట్ చేయండి. అండ్ చూడొచ్చు ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ టర్న్ ఉంటుంది కూకట్పల్లిలో కేపీహెచ్పి నుంచి. ఈ రూట్ స్ట్రేట్కి వెళ్తే విల్ గో టు మాదాపూర్. సో అది మాదాపూర్కి హైటెక్ సిటీకి వెళ్ళే రూట్ అది. సో ఇటు సైడ్ వచ్చి ఈ పెద్ద బిల్డింగ్ కనిపించేసి అంతా జేఎన్2 క్యాంపస్ అదంతా. సో ఇందులో కాలేజ్ అలా క్యాంపస్ ఉంటుంది. సో ఫైనల్లీ వి రీచ్ టు మియాపూర్. సో మియాపూర్ లాస్ట్ స్టాప్ కాబట్టి ఇక్కడ చాలామంది దిగేస్తారు, ఎవరు ఉండరు, చాలా వరకు ఖాళీనే ఉంటుంది. సో పబ్లిక్ అందరు దిగిపోయారు. దాదాపు జేఎన్2 వరకే చాలా మ్యాక్సిమం దిగేశారు. ఆ తర్వాత మియాపూర్ కొంతమంది ఉంటారు. సో మియాపూర్ నుంచి ఇంకా పటాన్ చెరువు, ఇస్నాపూర్, లింగంపల్లి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మెట్రో దగ్గర టెంపుల్ ఆఫ్టర్నూన్ లంచ్ టైము అండ్ ఆకలి అవుతుంది. సో అందుకే మెట్రో దిగాను. బయట మనకి ఓన్లీ మిఠాయి షాప్ కనిపించింది. సో ఈ మిఠాయి షాప్లో స్వీట్స్ తిందామా లేకుంటే ఏమైనా తిందని చూస్తుంటే వి కేమ్ టు నో సమోసా అండ్ కచోరీ ఉందని. సో ఫైనల్లీ వి టుక్ కచోరీ. సో టేస్ట్ అయితే పర్లేదు, బాగుందంట. సో ఎలిజా తిన్నది అండ్ నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. టేస్ట్ గుడ్. సో ఇది వచ్చేసి అరౌండ్ 30 రూపీస్. సో 2 పీస్ వచ్చినాయి. టేస్ట్ బాగుంది, ట్రై చేయొచ్చు మెట్రో దిగిన తర్వాత.
అండ్ అమీర్పేట్ నుంచి మేము ఇక్కడ ట్రావెల్స్ వరకు అరౌండ్ వి టుక్ లైక్ ఒక 20 మినిట్స్ పట్టింది, ఎక్కువ టైం పట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చిన మనకి లింగంపల్లి వెళ్తానికి ఇలాంటి మ్యాజిక్ ఆటోస్ ఉన్నాయి కదా, టాటా మ్యాజిక్ కానీ ఆటోస్ చాలా వరకు ట్రాన్స్పోర్ట్ బాగున్నాయి, బస్సెస్ కూడా ఉంటాయి. బట్ మన కంఫర్టబుల్ ట్రావెల్ త్వరగా వెళ్ళాలనుకుంటే మాత్రం ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. లైక్ ట్రాన్స్పోర్ట్ ఏదన్నా మనకు ఆన్లైన్ అవైలబిలిటీ చూస్తే ర్యాపిడో ఊబర్ బుక్ చేసుకోవచ్చు. సో మాకైతే మేము వెళ్ళాల్సిన ఫంక్షన్ లొకేషన్ అయితే వాట్సాప్లో షేర్ చేశారు. లొకేషన్ ఓపెన్ చేసి చూస్తే నియర్ బై 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. అదేంటబ్బా అనుకుంటే ఫంక్షన్ లింగంపల్లి దగ్గరలో అనుకున్నాం, కానీ లింగంపల్లి దగ్గర కాదు, ఇట్స్ నియర్ బై బిహెచ్ఈఎల్. సో మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు ఫస్ట్ టైం హైదరాబాద్ కానీ సో లింగంపల్లి అని చెప్పుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ట్రైన్లో వచ్చారు కాబట్టి లింగంపల్లి దగ్గర అని చెప్పేసి ఆ డిస్టెన్స్లో. సో మొత్తానికి లొకేషన్ షేర్ చేసాక ర్యాపిడో బుక్ చేసుకున్నాం. అండ్ అలా ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ బుక్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్స్ కూడా మనం ఇచ్చిన షేర్ చేసిన లొకేషన్ బట్టే వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఫాలో అవుతారు. ఇన్ ద మీన్ వైల్ మనం కూడా మన మొబైల్ కూడా అదే లొకేషన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి, కరెక్టా కాదా, ఆ రైట్ వేలో వెళ్తున్నారు లేదా, ఇంకెంత డిస్టెన్స్ టైం చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సమ్టైమ్స్ గూగుల్స్ అండ్ మిస్టేక్స్ చేయొచ్చు, లేకుంటే ఒకవేళ డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఆ రూట్గా ఇంకో రూట్ చూసుకోవచ్చు. సో మనం కనుక మిస్ అవ్వకుండా లొకేషన్ మనం కరెక్ట్గా మన మొబైల్ కూడా షేర్ చేసుకుని చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. అండ్ ఫైనల్లీ వి రీచ్ టు రామచంద్రపురం పొల్యూషన్ ఏరియా చూడొచ్చు. సో మేమే చేస్తాం అదర్ ఏరియాస్ కూడా వచ్చేసాయి. సో చూడొచ్చు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, సో బిహెచ్ఈఎల్. సో మొత్తానికి అయితే ఈ లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడి నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ లోపలికి 100 కిలోమీటర్ డిస్టెన్సే ఉంది. సో బోర్డు చూడొచ్చు, వెల్కమ్ టు బిహెచ్ఈఎల్. సో ఇంకా మేము మా రిలేటివ్స్ కాల్ చేసి లొకేషన్ షేర్ అని చెప్పాము, లేకుంటే వాళ్ళు మాకు అట్లా లింగంపల్లి కానీ చెప్పారు. అదే ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టు మీకు లింగంపల్లి వెళ్ళుంటే చాలా డిస్టెన్స్ అయితే ఇంకా చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళం. బట్ ఎనీహౌ మన దగ్గర ఏరియాస్ ఉంటాయి. సో ఒక అబ్జర్వేషన్ విషయం ఏంటంటే బిహెచ్ఎల్లో ఒక పెద్ద మార్కెట్ ఏరియా ఉంది, ఓపెన్ మార్కెట్. అండ్ సంత ఉంది అనుకుంటారు రోజు తెలియదు, బట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆ రోజు చాలా స్పెషల్గా బయట అమ్ముతున్నారు. ఇలా డైలీ అమ్ముతారో లేకుంటే ఈరోజు అమ్ముతారో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరికన్నా బిహెచ్ఎల్లో ఉండి ఏరియాలో ఇలాంటి డైలీ ఉంటుంది లేకుంటే ఎవ్రీ వెనస్డేలో ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంటుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా 1 hour 45 minutes ట్రావెల్ చేసిన తర్వాత వీ రీచ్ టు లొకేషన్. అండ్ ఈ ఫంక్షన్ వచ్చేసి ప్రధానం, అంటే క్రిస్టియన్లో ప్రధానం అంటారు. అంటే ఏంటిదంటే మామూలుగా అమ్మాయిని పెళ్ళికూతురు చేయడం. సో పెళ్ళికి 1 day బిఫోర్ను అమ్మాయిని పెళ్ళికూతురు చేయడాన్ని క్రిస్టియన్ కమ్యూనిటీలో ప్రధానం అంటారు. సో ఆ చిన్న ఫంక్షన్ చేస్తారు. సో ఇక్కడైతే మనకి వెజ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ పెట్టేశారు. చూడొచ్చు బగారా అండ్ గారెలు. మా ఏంటిదంటే క్రేజ్ థింగ్ ఏంటిదంటే బ్రౌన్ బ్రెడ్తో డబుల్ కమిట్ వేశారు. ఓకే, టేస్ట్ డబుల్ కొంటే యావరేజ్ ఉన్నా. అండ్ వెన్ కమ్స్ టు చికెన్ బగారా అండ్ గారె వడ, గారె వడది నాకు చాలా బాగుంది, టేస్ట్ సూపర్ నచ్చింది. అండ్ 1 more క్రేజ్ థింగ్ ఏంటంటే ఆంధ్ర ఫంక్షన్ కూడా చాలా గుంటూరు నుంచి మా ఆంధ్ర నుంచి చాలా ఆంధ్ర వాళ్ళు వచ్చారు. అండ్ ఇక్కడ క్యాటరింగ్ వచ్చి భోజనాలు క్యాటరింగ్ ఇచ్చారు. అండ్ తెలంగాణ క్యాటరింగ్ కాబట్టి ఎవరైతే భోజనం చేశారో ఆ భోజనం చేసిన వాళ్ళకి చాలా కొంచెం మంట స్పైసీగా ఉందంట. సో మనకైతే పర్లేదు, ఆ మంట సరిపోద్దా, లైక్ ఆ స్పైసీనెస్ ఆ కారం, కానీ కొందరికైతే కొంచెం తట్టుకోలేకపోయారు. అండ్ మా పిన్ని కానీ మా బాబాయ్ కానీ అడిగి ఎలా ఉంది నేను ఉంటాను. అన్ని బాగున్నాయా? ఎలా ఉన్నాయి మామయ్య వంటలు? నచ్చినాయా మీకు? ఫంక్షన్లో ఒక 1 hour టైం స్పెండ్ చేసి భోజనం చేసి కడుపు నిండా అండ్ చుట్టాలని ఫ్యామిలీస్ కలిసి ఫొటోస్ దిగి ఇక అలా మళ్ళీ రిటర్న్ బయలుదేరేసాం. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ ఏరియా ఏది ఉందో పటాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి వచ్చే బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేనైతే త్వరగా వెళ్దామని చెప్పేసి అక్కడ టాటా మ్యాజిక్ ఉంటే ఎక్కేసా. అండ్ ఈ ఏరియా బాగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో మన బిహెచ్ఎల్ నుంచి బయటికి రాగానే కొంచెం రోడ్ క్రాస్ అయితే మనకి టాటా మ్యాజిక్ ఉంటే ఇక్కడ నుంచి per person 30 rupees. సో 30 rupees తీసుకుని మియాపూర్ మెట్రో వెళ్ళొచ్చు. ఇది వచ్చి మియాపూర్ మెట్రో ఎండ్. సో ఇంకొంచెం ముందుకెళ్తే మన మియాపూర్ మెట్రో స్టేషన్ వస్తుంది. సో ఇక్కడే చెప్పాగా నేను ఇస్నాపూర్ పటాన్చెరు బస్సెస్ ఉంటాయని. సో మీరు కనుక బస్సు అవైలబిలిటీ రావాలనుకుంటే మాత్రం బస్సు ఎక్కి డైరెక్ట్ మనకి మియాపూర్ మెట్రో స్టేషన్కి డ్రాప్ ఉంది. సో ఇవన్నీ రీచ్ అయిన తర్వాత నాకు తెలిసి హైదరాబాద్లో ఒక పెద్ద లైక్ మెట్రో పార్కింగ్ ఏరియా ఎక్కడ ఉందంటే మియాపూర్లో అనుకుంటా. నా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఒక పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది. అసలు అక్కడ చాలా వెహికల్స్ పార్క్ చేసుకుని వెళ్ళే వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ కానీ ఒక 2 days 3 days వెళ్ళే వాళ్ళు మాత్రం లైక్ ఆ మెట్రోలో పార్క్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ మెట్రో పార్కింగ్ టికెట్ ప్రైస్ ఎలా ఉందో తెలియదు నాకు, కనుక్కోండి ఒకసారి ఎలా ఉందో చూస్తాను, అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ నాకు కనిపించిన విషయం ఏంటంటే ఒక లైక్ శిలాస్తూపం అంటారు కదా,
ఇక్కడ శ్రీ నందమూరి గారు ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఏముందంటే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది అనుకుంటా. సో ఇక్కడ చూడొచ్చు మియాపూర్ టు అమీర్పేట్ కుట్రపల్లి మెట్రో అని ఉంది. సో నేనైతే ఫస్ట్ మెట్రో హైదరాబాద్ ఎక్కింది కేపీహెచ్పి టు బాలానగర్. సో బ్యాక్ ఇన్ 2018-19 ఎక్కాం. సో నేను వెళ్ళి అప్పుడే ఫస్ట్ టైం మెట్రో ట్రై చేసాం. సో మళ్ళీ ఇంకో మియాపూర్లోనే మెట్రో స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ మనకి సీట్స్ దొరుకుతాయి. సో మెట్రో చాలా ఖాళీగా ఉంటుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫ్రీగా స్టార్టింగ్ పాయింట్ కాబట్టి దే ఆర్ సో ఎంటీ. మీరు కనుక లైక్ మీరు ఏ స్టాప్కి వెళ్ళాలి అని కూడా క్లియర్ చేసుకుంటే ప్రతి లైక్ మెట్రో లోపలే మనకు ఒక మ్యాప్ ఉంటుంది, మెట్రో మ్యాప్, బ్లూ లైన్, రెడ్ లైన్, గ్రీన్ లైన్ అనేది. సో మ్యాక్సిమం ఎక్కువ చాలామంది బ్లూ లైన్, రెడ్ లైన్ ఉపయోగిస్తారు. ఈ కొన్ని బీసీస్ గ్రీన్ లైన్ చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు. బట్ అవి కూడా చూడవచ్చు మీరు. అండ్ ఏ స్టాప్ నెక్స్ట్ ఏ స్టాప్ కోసం మెట్రోలో అనౌన్స్ చేస్తూనే ఉంటారు. సో అలా కాకుండా చూడవచ్చు మనం ట్రైన్ ఇక మియాపూర్ స్టార్ట్ అయ్యి వెళ్ళే కొద్దీ ట్రైన్ రష్ అవుతూ ఉంటుంది, ప్యాక్ అవుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ మేము ఇక్కడ నుంచి మళ్ళీ అమీర్పేటలో మళ్ళీ ట్రైన్ చేంజ్ అయ్యాం. సో రీచ్ టు అమీర్పేట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి కింది దిగాలి, అటు గో డౌన్, కిందికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ మారి అటు గో టు హబ్సిగూడ. సో అదొక ప్రాసెస్, నాన్ స్టాప్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఇలా గోయింగ్ డౌన్. వెళ్దాం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో మనకు 2 ఫ్లోర్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో వీ కెన్ సీ ఫుడ్ స్టాల్స్. మనం చాలా వరకు ఫుడ్ కోర్ట్లు కానీ కాఫీ షాప్స్, ఈవెన్ వీ కెన్ గెట్ సమ్ బేకరీ ఐటమ్స్, స్నాక్స్, జంక్ బాక్సింగ్, అలాగే కొన్ని రత్న ఈవెన్ సూపర్ మార్కెట్ కూడా ఉంది అమీర్పేట్లో. అంత పెద్ద స్టాప్ అంత అమీర్పేట్ కాబట్టి మనకి అక్కడ ఈవెన్ జూడియో షాపింగ్ కూడా ఉంటుంది. సో టైంపాస్ చేయాలనుకున్న వాళ్ళకి ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకుంటే అలా అమీర్పేటలో చాలా వరకు వస్తారు స్టూడెంట్స్ కాబట్టి అమీర్పేట్ మెట్రో అయితే ఫన్ జోన్లా ఉంటుంది అందరికైతే. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మెట్రో చేంజ్ అయ్యి మనం వెళ్ళాల్సింది హబ్సిగూడకి. సో ఇట్స్ వై నాగోల్ మెట్రో ఎక్కాల్సింది ఇప్పుడు. సో ఈ మెట్రో రాయదుర్గలో స్టార్ట్ అవుతుంది. రాయదుర్గ స్టార్ట్ ఆలోచించండి, రాయదుర్గ లాగౌట్ టైము అరౌండ్ ఇప్పుడు 4:30 అవుతుంది, మాకు 4:30 అవుతుంది. అండ్ రాయదుర్గ లాగౌట్ అయిన ఎంప్లాయీస్ అందరూ ఈ ట్రైన్కి వస్తారు. సో ఎవరైతే మార్నింగ్ పూట మాదాపూర్ హైటెక్ సిటీ జాబ్ కోసం వెళ్ళారు వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ వెళ్ళాను, ఎక్కడ కష్టం ఇంకా ఇంత క్రౌడ్ వెళ్ళేస్తాం మనం. ఎనీహౌ ఎక్కేసాం లోపలికి, బట్ ఎంట్రీ దగ్గర మాత్రం ఫుల్ రష్ ఉంది. సో అందుకొంచెం లోపలికి వచ్చేసాం. సో ఎక్కడైతే ట్రైన్ ఇంటర్ జంక్షన్ ఉంటుందో ఆ కంపార్ట్మెంట్, మెట్రో ట్రైన్ కంపార్ట్మెంట్ ఇంటర్ జంక్షన్ అక్కడైతే నుంచున్నాం. అండ్ అయితే మేక్ ష్యూర్ అక్కడ కూర్చొని నుంచున్నప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ ట్రైన్ టర్న్ దిగేటప్పుడు ఇక్కడ చూసే ఇంటర్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది ఇలా స్క్వీజ్ అవుతూ ఉంటుంది, దగ్గరికి దూరం అవుతూ ఉంటుంది. సో ఈ ఒక్క ఏరియాలో కొంచెం జాగ్రత్తగా మనం ఫుడ్ని జాగ్రత్తగా రెస్ట్ చేసి ప్లేస్ చేసి చూసుకుని కేర్ఫుల్గా ప్లేస్ చేయాలి. సో మొత్తానికి అయితే వీ రీచ్ టు హబ్సిగూడ. అండ్ మీకు నేను వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా, మీరు కనుక మెట్రోకి వెళ్తుంటే టికెట్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గర మ్యాక్సిమం చేంజ్ క్యారీ చేయండి. ఎందుకంటే ఒక 500 నోట్ లేకుంటే 200 నోట్ ఉంటే ఒకసారి చేంజ్ ఇవ్వరు. సో మ్యాక్సిమం అయితే ఫోన్పేలో లేకుంటే గూగుల్ పేలో లేకుంటే పేటీఎంలో మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ మెట్రో టికెట్స్. అంటే ఎగ్జిట్లో డ్రాప్ యువర్ క్యూఆర్ స్కాన్ టికెట్స్ అనేది పెట్టేశారు, ఎందుకో తెలియదు మరి అక్కడ. ఆ టికెట్స్ మాకు కలిగి ఇష్టం, లేక మన డస్ట్బిన్ సరిగ్గా లేదన్నా లేకుంటే అందరం పడేస్తున్నాం ట్రాష్ లాగా అక్కడ అని చెప్పేసి కలెక్షన్ పెట్టారు, తెలియదు. మొత్తానికి అయితే మీలో ఎవరికైనా తెలుసా అవి క్యూఆర్ కోడ్ స్కాన్ టికెట్స్ ఎందుకు మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు అనేది. అండ్ హబ్సిగూడలో ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం జాగ్రత్త ఉండాల్సింది ఈ పీజియన్స్, అంటే పవరాలు ఉన్నాయి కదా. సో వీటికి ఎక్కువ లైక్ హబ్సిగూడలో ఎక్కువ పవరాలు ఉంటాయి మెట్రో మీద. సో అవి కొంచెం అలా డ్రాప్ చేస్తూ ఉంటాయి. సో మీరు కేర్ఫుల్గా దిగేటప్పుడు ఎక్కేటప్పుడు చూసుకుని వెళ్ళండి. సో ఎక్కువ ఉంచకుండా కూడా కొన్ని ప్లేస్లు వాళ్ళు లైక్ ఫెన్సింగ్ లాగా షార్ప్ పాయింట్స్ పెట్టేశారు. సో అది హబ్సిగూడ మనం మెట్రో దిగిన తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ సికింద్రాబాద్, అండ్ ముందుకెళ్తే మాత్రం ఎన్జీఆర్ఐ, అలాగే స్టేడియం, ఉప్పల్, నాగోల్ మెట్రో సైడ్ వెళ్ళొచ్చు స్ట్రేట్గా. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం విల్ గో టు నాచారం, మల్లాపూర్, ఈ రూటు. సో ఏరియా వస్తుంది. ఫైనల్గా అయితే బ్యాక్ టు హోమ్. సో అలా ఆఫ్టర్నూన్ 12 o'clock స్టార్ట్ చేస్తే బై 5 PM రీచ్ బ్యాక్ టు హోమ్. అలా ఉంది పరిస్థితి. సో ఎప్పుడైనా సరే సిటీలో ఉన్న ఏదైనా డిస్టెన్స్ వెళ్ళాలంటే మెట్రో యూస్ చేయండి. సో అది బెటర్. వెహికల్ ఉన్నా ఒకవేళ బైక్ కానీ కారు ఉన్నా వెళ్ళొచ్చు, కానీ బట్ ఏమైందంటే బాగా డిస్టెన్స్ ఎక్కువైంది ఎక్కువ ట్రాఫిక్ జామ్లో మనం ఎక్కువ ఉండిపోవాల్సి వస్తుంది. సో ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ hope to see you soon. Until then, take care, bye, and love you all. See you soon guys, bye, and don't forget to like, share, subscribe. Bye bye guys.